సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లు తన కష్టాన్ని గుర్తించి కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని కుమార్ తెలిపారు. ఇక విశాఖలో టీడీపీ కోసం కష్టపడిన వారికి చంద్రబాబు సముచిత స్థానం కల్పిస్తున్నారని కుమార్ అన్నారు. ఇక పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు కేటాయించారన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులకు పలు పదవులిచ్చి గౌరవించారని చెప్పారు. ఇక తనకు పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వెలమ సంక్షేమ భవనాలు నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని అంటున్న కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైసీపీ హయాంలో ఇబ్బందులు పడుతూ కష్టపడి పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి వ్యక్తికి కూడా అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా పురంధేశ్వరి పూర్తిగా కూడా వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తూ నామినేటెడ్ పదవులు అయితే కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాకి అధిక ప్రాధాన్యత ఇచ్చారనే మనం చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఇక్కడుండే పీవీజే కుమార్కే అవకాశాన్ని ఇచ్చారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మీకు కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనందుకు బీఆర్కే తరపున మా కృతజ్ఞతలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందనే, అంటే అలాంటి పీఠాన్ని కట్టబెట్టారనే భావిస్తూ ఉన్నారా? ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలా. కారణం ఏమిటంటే, నేను మాడుగుల నియోజకవర్గానికి 2012లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. 2014లో నా భార్య సత్యవతి చీడికాడ జడ్పీసీ సభ్యురాలుగా ఉన్నారు. 2021లో మరి చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించి మాడుగులు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. వారు నియమించినప్పటి నుంచి కూడా అహర్నెస్లో పార్టీ గురించి కష్టపడుతూ మరి పార్టీ అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నా కూడా పార్టీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తూ, మరి ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ డిప్యూటీ సీఎం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయభ్రాంతులు చేసి మరి బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితుల్లో నేను ఇన్ఛార్జిగా వచ్చి మరి కార్యకర్తలందరికీ మనోధైర్యం కల్పించి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ 2.5 సంవత్సరాలు కూడా పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రాం కూడా నేను పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఏ మాట అయితే చెప్పారో, నీ భవిష్యత్తు నాది, నీ అకామిడేట్ చేస్తానని చెప్పిన మీదట ప్రభుత్వం వచ్చిన 150 రోజులు కూడా కాకముందే నన్ను అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 5వ స్థానంలో కొప్పలవెలమ కులస్తులు మరి ఉంటారు. ఆ కార్పొరేషన్ కొప్పలవెలమ కార్పొరేషన్కి నన్ను చైర్మన్గా నియమించినందుకు మరి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జీవితాంతం కూడా వారికి రుణపడి ఉంటానని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాను. నేను దీనిలో భాగంగానే మా మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, అనకాపల్లి ఎంపీ గారు రమేష్ గారు కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు కానివ్వండి, స్పీకర్ గారు కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి, చైర్మన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా మరి నాకు ఈ పదవి రావడానికి తోడ్పడ్డారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను కొప్పల వేలమ కులస్తులందరూ కూడా 1983 తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మెజారిటీ కులస్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వం తరఫున కూడా నేను బాధ్యత తీసుకొని మరి ప్రతి నియోజకవర్గం సుమారు 45-50 నియోజకవర్గాల్లో కొప్పల వేలమ కులస్తులు ఉన్నారు. వారిని అందరినీ కూడా నేను కలుస్తాను, ప్రతి నియోజకవర్గం తిరుగుతాను, జిల్లాల వారిగా మరి కొప్పల వేలమ కులస్తులతో మీటింగ్ పెడతాను. ఈ రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎంతో అవసరం అన్నది స్పష్టంగా, ఎంత అవసరమో నేను స్పష్టంగా చెప్పి తీరుతానని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మా కొప్పల వేలమ కులస్తులకు ఉంది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మరి బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయినటువంటి మేము మరి చదువుకున్న విద్యార్థులకు మరి మేము వారిని గుర్తించి వారికి స్కాలర్షిప్ ఇవ్వడంలో కానీ, లేకపోతే అమెరికా, యూకే, కెనడా లాంటి విదేశాలు వెళ్ళడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కానివ్వండి. అది కాకుండా మరి ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా మరి కొప్పల వేలమ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణంలో మరి ప్రభుత్వం భాగస్వామ్యం చేయడంలో కానివ్వండి, మరి ప్రభుత్వం బడ్జెట్ ఏదైతే ఇస్తుందో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మార్గదర్శకాలు రిలీజ్ చేస్తారో దానికి అనుగుణంగానే మరి నేను పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా కొప్పల వేలమ కులస్తులకి మరి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను మా కొప్పల వేలమ కమ్యూనిటీకి ఏదైతే
మరి రావాల్సి ఉంటాయో అవన్నీ కూడా వచ్చేలాగా నేను పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కానీ ఒక వ్యవస్థ, వ్యక్తులు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి 25 లక్షల మంది మరి జనాభాతో మరి మిళితమై పనిచేసే భాగ్యం చంద్రబాబు నాయుడు గారు నాకు కల్పించినందుకు జీవితాంతం వారికి రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు అంటే ఖచ్చితంగా చేసి తీరుతారని చెప్పడానికి నేనే ఉదాహరణగా తెలియజేస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ. ఇది మనకి పివిజే కుమార్ చెప్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారమే అతనికి అకామిడేట్ చేశారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని జిల్లాల్లో కూడా కొప్పల వెల్మ కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయడం కాకుండా ఏదైతే యువత ఉన్నారో చదువుకోవడానికి యువతకు కావాల్సిన స్కాలర్షిప్లు కావచ్చు, విదేశాలకి ఉన్నత విద్యకి చదువుకోవడానికి వెళ్తున్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా తన వంతు కృషి చేస్తూ తన 25 లక్షల జనాభా తన సామాజిక వర్గానికి చెందిన కొప్పల వెలమ కులస్తులు అందరికీ కూడా బాసటగా భరోసాగా నిలుస్తూ ప్రభుత్వం నుంచి ఆ సామాజిక వర్గానికి ఏవేమి రావాలో అన్నింటినీ సమకూరుస్తా తన వంతు కృషి చేస్తాను, తన వంతు ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని అంటే క్రమబద్ధంగా నిర్వర్తిస్తానని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ హరితో శ్రీనివాస్, విశాఖ నుంచి.